Hi everyone, welcome to Nilagiri Junior College YouTube channel. Today we are going to discuss about electron configuration. Electron విన్యాసం సులభంగా ఏ విధంగా రాయాలో మనం ఈ రోజు క్లాస్ లో నేర్చుకుందాం. మాయిలర్ చిత్రం ఆధారంగా మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సులభంగా రాయడానికి వీలుగా ఉంటుంది. ముందుగా మనం మాయిలర్ డయాగ్రామ్ ను నేర్చుకుందాం. మాయిలర్ చిత్రం electronic configuration, electronic configuration అంటే ఎలక్ట్రాన్ విన్యాసము అంటే పరమాణువులోని ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లు ఏ విధంగా అరేంజ్మెంట్ అయితే వాటి యొక్క విన్యాసం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. మాయిలర్ డయాగ్రామ్ మాయిలర్ చిత్రము మాయిలర్ చిత్రము. ముందుగా సింపుల్గా ఎలా మనం మాయిలర్ చిత్రాన్ని నేర్చుకోవచ్చో చూడండి. ఫస్ట్ 1s 2s 3s 4s 5s 6s 7s 8s ఈ విధంగా రాసుకోవాలి. 1s 2s 3s 4s 5s 6s 7s 8s పైన కింద రెండు పెట్టి మిగిలిన రాసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 పైన కింద వదిలిపెట్టి 1 2 3 4 5 6. నెక్స్ట్ మళ్ళీ పైన కింద వదిలిపెట్టి రిమైనింగ్ రాయండి. 1 2 3 4 మళ్ళీ పైన కింద వదిలిపెట్టి రిమైనింగ్ రాయండి. 1s 2s 3s 4s 5s 6s 7s 8s. నెక్స్ట్ 2p ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 2p 3p 4p 5p 6p 7p. నెక్స్ట్ d 3dతో స్టార్ట్ అవుతుంది. 3d 4d 5d 6d. నెక్స్ట్ f 4fతో స్టార్ట్ అవుతుంది. 4f 5f. ఈ విధంగా రాసుకున్న తర్వాత మీరు 1s క్రాస్గా 2s 1 2 3 4 5 6 7 ఇట్లా క్రాస్గా మీరు చూపించుకుంటూ ఫస్ట్ 1s నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని నుంచి రావాలి. 1s 2s నెక్స్ట్ 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s నెక్స్ట్ 5f 6d 7p 8s. ఈ విధంగా ఎలక్ట్రాన్లను మనం ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. పరమాణువులోని ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ల శక్తి క్రమము ఏ విధంగా ఉంటుందంటే 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s
4d 5p 4d 5p 6s 4f 6s 4f 5d 4f 6s 4f 5d 6p 6p 7s 5f 6d 7p 8s. ఈ విధంగా ఎలక్ట్రాన్లను శక్తి క్రమం పెరిగే క్రమంలో ప్రవేశిస్తాయి. ఈ మాల్య చిత్రం ద్వారా మనం మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఎలిమెంట్ నేమ్, అటామిక్ నెంబర్, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రాన్ విన్యాసము, పరమాణు సంఖ్య, మూలకం ఎలిమెంట్. ముందుగా ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనం ఎక్కడి నుంచి ఫిల్ చేయాలి? ఫస్ట్ 1s 1. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ హీలియం అటామిక్ నెంబర్ 2. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే మనకు ఎన్ని ఆర్బిటాల్స్? 4 ఆర్బిటాల్స్ కలవు. S, P, D అండ్ F. S ఆర్బిటాల్లో గరిష్టంగా నింపవలసిన ఎలక్ట్రాన్ల సంఖ్య 2. P ఆర్బిటాల్లో గరిష్టంగా నింపవలసిన ఎలక్ట్రాన్ల సంఖ్య 6. D ఆర్బిటాల్లో గరిష్టంగా నింపవలసిన ఎలక్ట్రాన్ల సంఖ్య 10. F ఆర్బిటాల్లో గరిష్టంగా నింపవలసిన ఎలక్ట్రాన్ల సంఖ్య 14. ఇది గుర్తుపెట్టుకొని మనం ఎలక్ట్రాన్లను భర్తీ చేయవచ్చు. S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు నింపడానికి అవకాశం ఉంది కాబట్టి హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయినప్పుడు 1s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 1 అనేది ఏంది? ఈ సూపర్ స్క్రిప్ట్ పైన ఉన్న 1 అనేది దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలియజేస్తుంది. కావున హైడ్రోజన్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఈ ఒక ఎలక్ట్రాన్ అనేది హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది అని విషయాన్ని చెప్తుంది. హీలియం అటామిక్ నెంబర్ 2. ఇప్పుడు S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు మ్యాక్సిమం నింపవచ్చు కాబట్టి 1s2 1s1 1s2. నెక్స్ట్ లిథియం హైడ్రోజన్ లిథియం అటామిక్ నెంబర్ 3. S ఆర్బిటాల్ కంప్లీట్గా ఇది ఫిల్ అయింది కాబట్టి 1s2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడి నుంచి రావాలి? 2sలో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 కదా. 2 రిమైనింగ్ 1s2 2s1. దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే 1s2 దేనికి ఈక్వల్? హీలియంకి ఈక్వల్ కాబట్టి హీలియం ఈ 1s2 ప్లేస్లో హీలియం రిమైనింగ్ 2s1 రాయొచ్చు. హీలియం 2s1. నెక్స్ట్ బెరీలియం అటామిక్ నెంబర్ 4. 1s2 రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ 2s2. ఈ పైన ఉన్నటువంటి 2 అనేది దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలియజేస్తుంది. మొత్తం 4కు సమానం. బెరీలియం 1s2 2s2. ఆర్ 1s2 ప్లేస్లో హీలియం 2s2 అని రాయొచ్చు. నెక్స్ట్ బోరాన్ అటామిక్ నెంబర్ 5 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s ఆర్బిటాల్ కంప్లీట్గా ఫిల్ అయింది. 2 ఎలక్ట్రాన్స్ నింపడం జరిగింది. 2s ఆర్బిటాల్ కూడా కంప్లీట్గా 2 ఎలక్ట్రాన్లు ఫిల్ అయినాయి. 1s2 2s2 రిమైనింగ్. నెక్స్ట్ ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడ నుంచి 2p రిమైనింగ్ ఎన్ని కావాలి మనకు? 2 + 2 4 రిమైనింగ్ 1 ఎలక్ట్రాన్ 2p1. మనం p ఆర్బిటాల్లో గరిష్టంగా 6 ఎలక్ట్రాన్స్ వరకు మనం ఫిల్ చేయొచ్చు. 2p1. ఆర్ హీలియం 1s2 హీలియం 2s2 2p1 అని రాయొచ్చు. బెరీలియం తర్వాత నెక్స్ట్ కార్బన్ అటామిక్ నెంబర్ 6. 1s2 2s2 2pలో ఇంకా మనకు ఎలక్ట్రాన్స్ భర్తీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి 2p2 2 + 2 + 2 టోటల్గా 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
దీన్ని ఎలా రాయొచ్చు అంటే హీలియం 2s2 2p2 2s2 2p2 అని రాయొచ్చు. నెక్స్ట్ కార్బన్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 1s2 2s2 2p3 ఆర్ హీలియం 2s2 2p3 హీలియం అంటే 2 ఎలక్ట్రాన్స్కి సమానం ప్లస్ 2 4 ప్లస్ 3 7. నెక్స్ట్ ఎలిమెంట్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 1s2 2s2 2p4 ఆర్ హీలియం 2s2 2p4 హీలియం 2s2 2p4. నెక్స్ట్ ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 1s2 2s2 2p5 ఇంకా p ఆర్బిటాల్లో మనకు 6 వరకు నింపవచ్చు కాబట్టి 2p5 ఆర్ హీలియం 2s2 2p5 హీలియం 2s2 2p5. నెక్స్ట్ నియాన్ అటామిక్ నెంబర్ 10 1s2 2s2 2p6 ఆర్ ఇంకెలా రాయొచ్చు అంటే హీలియం 2s2 2p6 హీలియం 2s2 2p6. ఈ విధంగా హైడ్రోజన్ ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. నెక్స్ట్ ఎలిమెంట్ సోడియం అటామిక్ నెంబర్ 11 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 11 కదా 1s2 2s2 2p6 3s1 4 10 11 ఆర్ నియాన్ 3s1 ఈ విధంగా కూడా రాయొచ్చు. నెక్స్ట్ మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 1s2 2s2 2p6 3s2 ఆర్ నియాన్ 3s2. మెగ్నీషియం అల్యూమినియం 13 1s2 2s2 2p6 3s కంప్లీట్ అయింది. నెక్స్ట్ 3p1 ఆర్ నియాన్ 3s2 3p1 అల్యూమినియం. నెక్స్ట్ సిలికాన్ 14 అటామిక్ నెంబర్ 1s2 2s2 2p6 3s2 3p2 ఆర్ నియాన్ 3s2 3p2 సిలికాన్. నెక్స్ట్ ఫాస్ఫరస్ 1s2 2s2 2p6 3s2 3p3 నియాన్ 3s2 3p3 సల్ఫర్ 16 1s2 2s2 2p6 3s2 3p4 ఆర్ నియాన్ 3s2 3p4 సల్ఫర్. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 1s2 2s2 2p6 3s2 3p5 ఆర్ నియాన్ 3s2 3p5. నెక్స్ట్ ఆర్గాన్ 18 అటామిక్ నెంబర్ 1s2 2s2 2p6 3s2 3p6 ఆర్ నియాన్ 3s2 3p6. ఈ విధంగా 3s 3p కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఎలక్ట్రాన్ 4sలోకి ప్రవేశిస్తుంది. ఆర్గాన్ పొటాషియం అటామిక్ నెంబర్ 19 1s2 2s2 2p6 3s2 3p6 4s1 ఆర్గాన్ 4s1.
Calcium atomic number 20, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. Or argon 4s2, argon 4s2. Next element Sc, scandium atomic number 21, electron configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3p6, 4s2, 2 plus 2 4, 10, 12, 18, 20. 4s అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3d 1 or argon 4s2, 3d1, argon 4s2, 3d1. Titanium 22, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d2. Or argon 4s2, 3d2. 4s అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3dలోకి ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది. టైటానియం వెనీడియం 23, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d3. Or argon 4s2, 3d3. Titanium chromium 24, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d5. Or argon 4s1, 3d5. Manganese 25, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d5. Argon 4s2, 3d5. Iron 26, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d6. Or argon 4s2, 3d6. Iron cobalt 27, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d7. మనం డి ఆర్బిటాల్లో గరిష్టంగా 10 ఎలక్ట్రాన్స్ వరకు మనం భర్తీ చేయొచ్చు. ఆర్గాన్ 4s2, 3d7. నికెల్ 28 అటామిక్ నెంబర్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d8. ఆర్ లేదా ఈ విధంగా కూడా రాయొచ్చు మనం ఆర్గాన్ 4s2, 3d8. నెక్స్ట్ కాపర్ 29, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d10. Or argon 4s1, 3d10. Next zinc atomic number 30, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. Or argon 4s2, 3d10. ఇక్కడ మనం చూసినట్లయితే క్రోమియం అండ్ కాపర్, జనరల్గా క్రోమియం అండ్ కాపర్, క్రోమియం 4s2, 3d4 ఉండాలి, దీని కాన్ఫిగరేషన్ 4s2, 3d4 ఉండాలి. కాపర్ను గమనించినట్లయితే 4s2, 3d10 ఉండాలి. కానీ ఈ రెండు కూడా అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇవంతా 3D సిరీస్లో అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగినటువంటి మూలకాలు రెండు, ఒకటి క్రోమియం, రెండోది కాపర్. ఈ అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం గల కారణం సగము లేదా పూర్తిగా నిండిన D5 అంటే ఆఫ్ ఫీల్డ్, D10 కంప్లీట్లీ ఫిల్డ్ అంటే సగము లేదా పూర్తిగా నిండిన ఆర్బిటాల్లో గల మూలకాలకు స్థిరత్వం అధికం. అంటే స్థిరత్వాన్ని పొందడం కొరకు 4s2, 3d4 ఉండాల్సినటువంటి క్రోమియం
4s1 3d5 విన్యాసాన్ని కలిగి ఉంటుంది. 4s2 3d9 విన్యాసాన్ని కలిగినటువంటి కాపర్ 4s1 3d10 విన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఈ అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం గల కారణం స్థిరత్వాన్ని పొందడం కొరకు. ప్రకృతిలో ప్రతిదీ కూడా స్థిరత్వం పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ స్థిరత్వాన్ని పొందడం కొరకు అబ్నార్మల్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని క్రోమియం మరియు కాపర్లు కలిగి ఉంటాయి. 4s2 3d5 కాస్త 4s1 3d5గా, 4s2 3d9 కాస్త 4s1 3d10 విన్యాసాన్ని కలిగి ఉంటాయి. స్థిరత్వం కొరకు క్రోమియం మరియు కాపర్లు అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా మాయిలర్ డయాగ్రామ్ ఆధారంగా చేసుకొని మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. 1s మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. 1s అయిపోయినాక నెక్స్ట్ 2s 2p 3s, ఇక్కడ నుంచి 3p 4s, ఇక్కడ నుంచి 3d 4p 5s, ఇక్కడ నుంచి 4d 5p 6s, ఇక్కడ నుంచి 4f 5d 6p 7s, ఇక్కడ నుంచి 5f 6d 7p 8s. ఈ మాయిలర్ చిత్రం ఆధారంగా మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సులభంగా నేర్చుకోవచ్చు, సులభంగా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.